ఉదయకాలం వాగ్దానం ద్వారా దేవుడే మనతో మాట్లాడుతూ మనం బయలుపరుస్తూ బలపరుస్తూ మన జీవిత విధానంలో మన ముందు కొనసాగిస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో వచ్చి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయడం కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చేది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో మాట్లాడిన దేవాది దేవుడే ఈ ఉదయకాలంలో మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు మీ మధ్య అద్భుత కార్యములను చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈరోజు దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడాలి అంటే, దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడాలి అంటే, ఆశ్చర్య కార్యాలు మనం చూడాలి అంటే మనలో ఉండాల్సింది తగ్గింపు, దీనత్వము, వినయ మనస్సు. ఎందుకంటే గర్భిష్ఠులను ఎదిరించి దీనులకు కృపనిస్తానని వాగ్దానం చేశాడు కనుక మీరెప్పుడు లోబడి ఉండడం, మీరెప్పుడు తగ్గించుకుని ఉండడం, మీరెప్పుడు సాత్వికంగా ఉండడానికి గల కారణం అది పరిశుద్ధమైన జీవితం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తన పోలిక యందు తన స్వరూపమందు మనలను సృజించాడు. దేవాది దేవుడు మనందరం కూడా దేవుని యొక్క స్వరూపమై ఉన్నాం. తండ్రి అయిన దేవుడు ఒక మట్టిని ముద్దగా తీసుకొని తన స్వరూపమందు మనల్ని సృజించి ఉన్నాడు కనుక ఆయన పోలికలే మనలో ఉంటాయి. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి అదే ప్రేమ మనలో ఉండాలి. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, అదే దయ మనలో కలిగి ఉండాలి. ఆయన కరుణా సంపన్నుడు, కరుణా కటాక్షములు మనం కూడా కలిగి ఉండాలి. ఇది దేవుని కలిగిన జీవితం. ఆయన పరిశుద్ధుడు కనుక ఈ లక్షణాలు కలిగిన మనమందరం కూడా పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం. ఎవరైతే ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నడుస్తూ ఉన్నారో ఖచ్చితంగా వారి పట్ల దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతకు తగిన జీవితం ఏంటంటే తగ్గింపు, లోబడడం, వినయ మనస్సు, మంచిని ప్రేమించడం, మంచిని ఆశించడం, మేలు చేయడం, ఇదంతా పరిశుద్ధమైన జీవిత విధానం. దేవుడు బిడ్డలారా, గర్వాంధులను దేవుడు ఎందుకు ఎదిరిస్తాడంటే వారు కొన్ని లక్షణాలు ఉండడం వలన దేవుడు వారిని ఎదిరిస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధపరచుకుంటే మీ పట్ల కార్యాలు. బైబిల్ గ్రంథంలో ఎస్తేర్ను మనం చూస్తూ ఉంటే చాలా తగ్గించుకునే వ్యక్తి, చాలా దీన మనస్కురాలు, చాలా లోబడే వ్యక్తి. కానీ అందరూ తృణీకరించినా, తనకి తల్లిదండ్రులు లేకపోయినా, తన బాబాయ్ తనను పెంచుతూ ఉన్నా, తన చిన్నాన్న తనను పెంచుతూ ఉన్నా, ఆమెకి ఎప్పుడు దేవుని యందు భయభక్తులు నేర్పిస్తూ మనం లోబడి ఉండాలి, మనం తగ్గించుకోవాలి, మనం ఎప్పుడు వినయ మనస్సుతో ఉంటే ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తారని దేవుడు సెలవిస్తూ దేవుని మాటలను తన చిన్నాన్న నేర్పిస్తూ ఉండడం బట్టి, తను ఎప్పుడు తగ్గించుకోవడం బట్టి ఒక దేశానికి రాణిగా మార్చబడింది. బైబిల్ గ్రంథంలోనే తన గురించి ఒక అధ్యాయం ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే తగ్గింపు మనకి హెచ్చింపుకు సాదృశ్యంగా ఉంటుంది, అద్భుతాలు జరిగించడానికి ఒక మంచి అనుకూలంగా ఉంటుంది. దావీదును మనం చూస్తూ ఉంటే అన్నలందరూ కూడా చాలా కోపము, చాలా ఆవేశము, చాలా సమయానుకూలంగా ప్రవర్తించేవారు. అయినప్పటికీ దావీదు మాత్రం చిన్నోడు, తండ్రి ఏం చెప్తే చేసేవాడు, అన్నల్ని ప్రేమించేవాడు, అన్నల్ని గౌరవించేవాడు, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళేవాడు, తండ్రి అప్పగించిన పని చాలా నమ్మకంగా చేసేవాడు, యథార్థంగా నడుచుకునేవాడు. అంటే తగ్గింపు మనస్సు, లోబడే మనస్సు, వినయ మనస్సు, ఇటువంటి వ్యక్తిని కూడా దేశానికి ఒక అధిపతిగా దేవుడు లేవనెత్తాడు, హెచ్చించాడు, ఆశీర్వదించాడు. యోసేపును మనం చూసినా అతడు కూడా అన్నలను ప్రేమించేవాడు, తండ్రి మాట వినేవాడు, తండ్రి చెప్పినట్లుగా చేసేవాడు. కనుకనే యోసేపు కూడా ఆశీర్వదించబడి ఒక దేశానికి ప్రధానిగా దేవుడు హెచ్చించినట్లుగా నీ లోబడే మనసు, నీ తగ్గింపు హృదయం, నీ ప్రేమ కలిగిన హృదయం, నీ పరిశుద్ధమైన జీవితం ఒక దేవుని యొక్క అద్భుతాలు జరిగించే విధముగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడికి ఎవరు కృప చూపుతాడంటే, ఎవరిని హెచ్చిస్తాడంటే, ఎవరి పట్ల అద్భుతాలు చేస్తాడంటే ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే సరెండర్ అవుతారో, ఎవరైతే దేవుడి ప్రేమలో ముందు కొనసాగుతూ ఉంటారో, ఎవరైతే ఇతరులను ప్రేమిస్తూ ఉంటారో వీరి పట్ల ఖచ్చితంగా అద్భుతాలు జరిగించబడితే, ఖచ్చితంగా సూచక్రియలు జరిగించబడితే. కాబట్టి మనసు మనం కలిగి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ముందు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఈ మనసు మనము కలిగి ముందు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్దానాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది
మనసుతో ముందుకు కొనసాగాలని ఆశపడుతూ ఉన్నారు. ఎంతమంది తగ్గించుకుంటున్నారు, ఎంతమంది లోపడుతున్నారు, ఎంతమంది మెత్తని మాంసం అంటూ హృదయంగా మార్చబడుతున్నారో వారి పట్ల ఇప్పుడే అద్భుతాలు జరిగించయ్యా, ఇప్పుడే ఆశ్చర్య కార్యాలు జరిగించయ్యా. వారి వివాహాల్లో అద్భుతం జరగాలి, వారి ఉద్యోగంలో అద్భుతం జరగాలి, వారు చదువుకుంటున్న స్కూల్స్ కాలేజెస్లో అద్భుతాలు జరగాలి. తండ్రి వారు జాబ్ చేస్తున్న స్థలాల్లో వారి యొక్క హృదయాన్ని బట్టి అద్భుతమైన ద్వారాలు తెరవబడాలి. వారి వృత్తి వ్యాపారాల్లో వారిని బట్టి ప్రతి ఆకాశం వాక్యులు విప్పబడాలి. వారి కలిగిన సమస్తం రెండంతలుగా దీవించి ఆశీర్వదించి హెచ్చించినట్లుగా మీరే సహాయం చేయమని, ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెన శుభములు కలుగు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేసి లైవ్ ఇష్టపడదాం. దేవుని బిడ్డల ప్రతి ఉదయకాలం 4:30 నుంచి 5:30 వరకు లైవ్ ఇస్తున్నాం. మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.